అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. 2025లో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మంచి దశ తిరగబోతుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి ఎలాంటి సిచ్యువేషన్ రాబోతున్నాయి? ప్లస్సా మైనస్సా ఎలా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి? వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరంలో పాత లవర్లు హ్యాండ్ ఇస్తారు, కొత్త లవర్లు వస్తారు. ఇది కొస మెరుపు 100% అనమాట. వృశ్చిక రాశి వారికి అసలు కారణం వీళ్ళని ఎస్కేపిస్ట్స్ అంటారు. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే రెవెంజ్ పాలసీలో వెళ్తారు. వీడు పాతోడిని ఎందుకు వదిలేస్తారంటే వాడు వదిలేసాడని చెప్పి అర్జెంటుగా కొత్త వాళ్ళని ఎత్తుక్కునే స్వభావం ఉంటుందన్నమాట వీళ్ళకి. సో పిరికి తనం లోపల ఉన్న డేర్గా స్టెప్లు వేస్తారు, విత్ బ్రెయిన్లెస్ స్టెప్స్ వేస్తారు 2025 వరకు మాత్రం. సో వీళ్ళకి ఈ యొక్క గురుడు 14 మే 2025 సంవత్సరానికి మనకి మిథున రాశిలో గురుడు వస్తున్నాడు కాబట్టి పచ్చడే అనమాట. బ్రెయిన్లెస్ థింకింగ్ అష్టమ గురుడు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. నమ్మక ద్రోహాలు చేసేస్తారు. నమ్మిన వాళ్ళకి, గురువులకి, ముఖ్యంగా గురువులకి నమ్మక ద్రోహం చేసేస్తారు. అలాగే తల్లిదండ్రులకి నమ్మక ద్రోహం చేసేస్తారు. కాబట్టి ఈ విధంగా భర్త మంచి పద్ధతులతో చెప్తుంటే భార్యలు వినరు, భార్య మంచి పద్ధతులతో చెప్తే భర్తలు వినరు. ఇది వచ్చింది ప్రాబ్లం. అయితే ఆదాయ వ్యయాల దగ్గరికి వచ్చేసరికి పుష్కలంగా సంపాదించి పడేస్తారు. డబ్బులకి ఏం కొదవ ఉండదు, ఖర్చులకు కూడా ఏం కొదవ ఉండదు. ఎప్పుడు కూడా జలసా రాయుళ్ళు. వీళ్ళ అవతరాలకు కూడా బ్రహ్మాండంగా ధారాళంగా మీకు ఖర్చు పెట్టడము, పార్టీలకి ఫంక్షన్లకి వేళ బిల్లులు కట్టడం. అండ్ దే విల్ వాళ్ళే హోస్ట్ అనమాట. దే విల్ వర్క్ ఎస్ అ హోస్ట్ ఇతరులకి అన్ని పార్టీలు ఇవ్వడంలో. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా నూతన వస్త్రాలు అనేక మందికి అనేక సార్లు వీళ్ళు కొనుక్కోవడం, ఇతరులకు దానాలు చేయడం, అలా గిఫ్ట్లు, ఇలా రకరకాలుగా చక్కగా ఈ వృశ్చిక రాశి వారు అద్భుతంగా రాజసం అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే వెల్కమ్ మేడం, వెల్కమ్ సార్ అనే విధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా ప్రవర్తిస్తారు. కానీ తేలికదా కోపం ఎక్కువ ఉంటుంది. కోపం వల్ల ఈ వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ లైఫ్ని 2025 సంవత్సరంలో లాస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే అర్ధాష్టమ శని నడుస్తున్నాడు, పంచమ రాహువు నడుస్తున్నాడు. వాళ్ళు ఉల్టా అవుతారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మనకి మే 14 తర్వాత మార్చి 29 తర్వాత ఏమో శని ఏమో మీనరాశిలోకి పోతాడు. ఆ రాహువేమో మే 29 తర్వాత మీనరాశి నుంచి కుంభరాశిలోకి వచ్చేస్తాడు. అంటే అన్ని గొడవలు, ఆలోచనలు, ఇంట్లో అమ్మ మీద అలగడాలు, తల్లిదండ్రుల మీద అలగడాలు, ఇంకా ఆస్తుల పంపకాల అన్నలతో సమానంగా ఇమ్మని ఫైటింగ్లు, ఈ రకంగా వీళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉంటుంది. అంటే కాకపోతే సృజనాత్మకంగా ఆలోచిస్తారు వృశ్చిక రాశి వారు. ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. డేర్ అండ్ డాషింగ్గా ఏ పనైనా సరే చేస్తారు. కాకపోతే పాపం బ్రెయిన్లెస్, తెలివి తక్కువగా చేస్తారు. చంద్రుడు వీక్ అనమాట వృశ్చిక రాశిలో. కాబట్టి ఈ చదువుల్లో విద్యార్థులు డల్ అయిపోతారు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ ఒకప్పుడు అనేవారు. అది అంటే స్పోర్ట్స్ ఆడుకోవడం, ఖోఖోలు ఆడుకోవడం. ఇప్పుడు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే లవ్లు, వాట్సాప్లు, వీడియోలు చూసుకోవడం, సినిమాలకు వెళ్ళడం. ఇంకా అడ్వాన్స్డ్గా పబ్స్కి వెళ్ళిపోతున్నారు శుభ్రంగా. కాబట్టి ఇలాంటివి కనుక చేస్తే మొత్తం లివర్లు దొబ్బుతాయి అన్నమాట. కాబట్టి స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు ఎంతసేపు కూడా చదువు మీద ఏకాగ్రత పెట్టకపోతే పిచ్చి వేషాలు ఇస్తే ప్రొఫెసర్లో ఏం చేస్తామంటే డిటైన్ చేసేస్తాం, ఇంటర్నల్ మార్క్స్ తగ్గించి పడేస్తాం, అందులో డౌటే లేదు. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. విదేశాలకు సంబంధించి అవకాశాలు చక్కగా వస్తాయి, డబ్బులు కూడా సమకూరుతాయి బ్రహ్మాండంగా. ఫారిన్ యూనివర్సిటీస్లో వీళ్ళు వెళ్ళడానికి అవకాశాలు. ఏ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు 2025లో ఈ రాశి వారు? వృశ్చిక రాశి వారు ఒక ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళకూడదు, ఒక ఇనప బిజినెస్ల జోలికి వెళ్ళకూడదు, తవుళ్ళు, ఆయిల్లు ఇలాంటి వ్యాపారాలు చేయకూడదు. కిరాణా షాపులు పెట్టుకోవచ్చు, అపరాలు పెట్టుకోవచ్చు, పిండాలు పెట్టుకోవచ్చు. పంతులు గారులకి పిండాల బిజినెస్. దేవుడు పూజ చేస్తే, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే 500, పిండం పెడితే ₹1,00,000 ప్యాకేజ్ చచ్చిపోయిన దగ్గర నుంచి అని చెప్పేసి ఈ పూజలు చేసేటటువంటి చాలామంది ఇప్పుడు కాదు 15 సంవత్సరాల క్రితమే పాపం ఈ వ్రతాలు చేసేవాళ్ళు అపరానికి ట్రాన్స్ఫర్ అయిపోయారు. అలా ఈ సంవత్సరం 2025లో అపరం అంటే ఈ యొక్క పిండాల కార్యక్రమాలు వీళ్ళు చేసేవాళ్ళు నెంబర్ 1లోకి వెళ్ళిపోతారు అందులో. తర్వాత ఈ యొక్క
కేతు మొన్నటిదాకా లాభస్థితిగతుడు ఉన్నాడు, రాజ్యస్థితిగతుడు అయ్యాడు. కాబట్టి అనూహ్యంగా వీళ్ళంతా కూడా డబ్బులు ఎలా వస్తాయి, వృత్తులు ఎలా వస్తాయి, సీక్రెట్గా వస్తాయి అన్నమాట. అవి ఎలా వచ్చినాయో వాళ్ళకే తెలియదు. కాబట్టి ఏమీ దొంగతనాలు ఏం చేయరు, కానీ కలిసి రావడం అనేటటువంటిది ఉంటుంది. అలాగే భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? ఇల్లు కొనడం కావచ్చు, అమ్మడం కావచ్చు, భూ కబ్జాలకు గురైన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? లాభాలు ఉంటాయి. భూ కబ్జాలకు గురైనటువంటి భూములు తిరిగి రావు. మరి వీళ్ళు పోరాడితే కనుక కొంతమందికి రావడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు పోరాడరుగా పైకి డాంబికంగా చెప్తారు. ఆ తర్వాత భూములు అమ్మేటప్పుడు ఎక్కువ రేట్లు వస్తాయి, వాహనాలు కొంటారు. ఆ తర్వాత స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు. ఈ విధంగా భూములకు సంబంధించి లాస్ లేదు. అయితే ఇంకా విచిత్రం ఏంటంటే కేతువు రాజ్యస్థితిగతుడై ఉండడం వల్ల, వీళ్ళ దూరపు బంధువులు చచ్చిపోవడం వల్ల వీళ్ళకు ఉద్యోగాలు రావడమో, లేకపోతే వాళ్ళు ఏదో ఆస్తులు రచిస్తే వీళ్ళ పేరు మీద వచ్చేయడమో, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి భర్తలు, ఉద్యోగం లేనటువంటి భర్తలు ఏం చేస్తారంటే, అంటే పనికి బద్ధకస్తులు ఉంటారు కొంతమంది. పెళ్ళాలు కనుక ఉద్యోగాలు చేస్తే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి దాచుకున్న 40 లక్షలు 80 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టి కుక్కల బిజినెస్ పెడతారు 40 లక్షలతో. పౌల్ట్రీస్ అలాగా. ఆ తర్వాత పోనీ అదొక్కటే చేయొచ్చు కదా, దురాశకి వెళ్ళి ఎవడో సలహా ఇచ్చాడని లెక్కర్ బిజినెస్లో రెస్టారెంట్లో పెడతారు. అది చేయలేరు, ఇది చేయలేరు, దానికి లైసెన్స్ రాదు. 80 లక్షల రూపాయలు స్వహా జనాలందరి దగ్గర. ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద పెళ్ళాన్ని డైరెక్టర్ల కింద పెడతారు, డబ్బులన్నీ తీసేసుకుంటారు. లాస్లు అవుతాయి, వాళ్ళు వెళ్ళి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. ఆ విధంగా అనేక మంది ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో జరుగుతున్నాయి. అందుకని విత్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఆ విధంగా ఈ 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఎక్కువైపోతాయి ఇలాంటి కేసులు. అంటే పెళ్ళాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొగుడే కదా, అడిగాడు కదా అని మీరు ఇవ్వకండి, మీ సర్టిఫికేట్లు ఇవ్వకండి, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకి ఇవ్వకండి. మరి జాగ్రత్తగా మీరు గైడ్ చేయాలి. పాపం ఆడపిల్లలు ఏం చేస్తారు పాపం, అయినా సరే శుక్రుడు యొక్క గ్రహ ప్రభావం వల్ల మరి వాళ్ళు వినాలి. ప్రేమికులకి ఏదన్నా శుభవార్త ఉందా? ప్రేమ వివాహాలు చేసుకునే వారికి ఈ సంవత్సరంలో 2025లో ప్రేమికులకి ఏముంటుందండి, మొత్తం లాస్ట్ వీళ్ళ తల్లిదండ్రుల మాట వినరు, అటు అత్తగారు మామగారు మాట వినరు. వీడి దగ్గర డబ్బులు ఉంటే అది లైనేస్తుంది, దాని దగ్గర డబ్బులు ఉంటే వీడు లైనేస్తాడు. తల్లిదండ్రులు ఒప్పుకోరు కాబట్టి ఎలోప్మెంట్ వెళ్ళిపోతారు. ఓ సంవత్సరం తర్వాత అసలు పిల్లల తల్లే లేపుకెళ్ళిపోతుంటే, ఇప్పుడు ప్రేమలు ట్రెండ్ మారింది. ఇంకా నువ్వు ఇదివరకు ప్రేమలు అనుకుంటున్నావా? స్టూడెంట్స్ అప్పుడు ప్రేమలు, ఆడు స్టూడెంట్ ఈడు స్టూడెంట్, ఇద్దరు పెళ్ళిళ్ళు కాలేదు. ఇప్పుడు నో, అట్లా ఇక్కడ ఏంటంటే పిల్లల తల్లులనే లేపుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పిల్లలతో సహా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇటువంటి ఇప్పుడు ప్రేమ వివాహాల్లో ఈ ప్రేమాలన్నీ కూడా, అన్ని రకాల ప్రేమలు కూడా ముందుకెళ్ళిపోవడానికి 2025 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంది నాయన. గురుగారు 2025లో సంవత్సరం మొత్తం చేసుకోవడానికి వీలుగా వృశ్చిక రాశి వారికి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి. అవును, రాహుని శనిని కంట్రోల్ చేయాలి. కాబట్టి శనివారం నాడు నల్ల డ్రెస్ వద్దని చెప్తారు ఈ మహానుభావులు. ఇప్పుడు ఐరన్ కాంప్లిమెంట్, ఐరన్ డెఫిషియన్సీ ఉంది మనకి, ప్రెగ్నెంట్ లేడీ. ఐరన్ రావాలని దానాలు, తోటకూర దానం ఈల తినాలా, తోటకూర ఈల తింటే బాడీలోకి ఐరన్ వెళ్తుంది, ఐరన్ ట్యాబ్లెట్లు వెళ్తుంది. ఆ విధంగా వీళ్ళు ఏం చేయాలంటే, అలాగే శనివారం నాడు శని ప్రసన్నం అవ్వాలంటే నల్లబట్టలు వేసుకోవాలా, వద్దని చెప్తారు వీళ్ళు. నల్లబట్టలు మిడిమిడి జ్ఞానం అనమాట, శాస్త్రం చెప్తున్నాను నేను ఒక అధర్మణ వేద పండితుడిగా. చక్కగా నేను చెప్పినట్టే కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారు చెప్పుకుంటే టాప్ అనమాట. శనివారం నాడు నల్ల వస్త్రాలు వేసుకోవాలి. నల్ల వస్త్రాలు వేసుకొని చక్కగా మహాకాళి అమ్మవారి యొక్క పూజ మంత్రాలు ఇంట్లో చేసుకోవాలి. ఏం భయపడే అవసరం లేదు. తర్వాత చక్కగా ఈ యొక్క జమ్మి చెట్టుని వెతుక్కోవాలి. జమ్మి చెట్టు ప్రదక్షిణాలు 108 సార్లు చేయాలి. తులసి పూజ చేసుకోవాలి. ఆ విధంగా సున్నుండల్ని బాగా తయారు చేసి పేదవాళ్ళకి దానం చేయాలి. తర్వాత ఉలవల్ని అవి ఎద్దులకు బాగా పెట్టాలా. తర్వాత ఇప్పుడు వీళ్ళని చూసి, ఈ పరిహారాలు చూసి గోశాలలో వాళ్ళు బోర్డులు ఎట్టేసి అక్కడ స్పెషల్గా, ఇక్కడ మనకి కేపీహెచ్బిలో అక్కడ గోపాలకృష్ణ స్వామి గుడి ఉంటుంది, అక్కడ కాపలా పెట్టారు ఆ గోవులకి. ఈ రకరకాల విచిత్ర విన్యాసాలతో జ్యోతిష్కులు చెప్తుంటే భయపడిపోయాళ్ళు. ఆవుకి బెల్లంతో పాటు ఇది ఉలవలు మిక్స్డ్, పెసలు, అన్ని రకాలు బియ్యాలు అన్నీ కలిపేసేసి పెట్టమంటున్నారు కదా, కడుపు ఉబ్బిపోతుంది. కాబట్టి వాళ్ళు బోర్డు పెట్టేశారు, ఈ ఆకుకూరలే తండి, ఈ మాత్రమే ధాన్యం పెట్టండి అని. ఆడ కాపలా కాయడానికి ఆవిడ లేడీ ఉంది. కాబట్టి వీళ్ళ కనుక ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి ఇవన్నీ కూడా శనీశ్వరుడికి ఓం శనీశ్చరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో
శనీశ్వరుడికి అభిషేకం కనుక చేస్తే బ్రహ్మాండంగా ఉండదు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు 108 డైలీ చేస్తే బాగుంటుంది. 2025లో ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, అద్భుతంగా వివరించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు గురుగారు. నీకు ప్రేక్షకులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలనైనా ధన్యవాదాలు.